గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరు నియోజకవర్గం BHELలో ఫ్లైఓవర్ ప్రారంభం. జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉద్యాన పంటలు వేసి అధిక లాభాలు ఆర్జించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భేటీ. దీర్ఘకాలిక సమస్యలపై మంత్రితో చర్చించిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్. హైదరాబాదులో మే 10 నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీ. శంషాబాద్కు చేరుకుంటున్న వివిధ దేశాల సుందరీమణులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం BHEL చౌరస్తాలో 172 కోట్ల వ్యయంతో జాతీయ రహదారిపై నిర్మించిన ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ్యులు అరికపూడి గాంధీ, మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పాల్గొన్నారు. అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా తారూర్ మండలం రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, రైతులు శాస్త్రీయ పరిజ్ఞానంతో పంటలు పండించాలని, యూరియా, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి ఉద్యానవన పంటలను వేసి అధిక లాభాలు ఆర్జించాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు అన్న ప్రసాద్ అన్న మాట్లాడతారు. మాకు చాలా ఆప్తులు స్పీకర్ గారు అన్న మాట్లాడతారు. మీతో ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అనేక విషయాలు మా దృష్టికి వచ్చినవి కూడా ఇప్పటికే తీసుకెళ్ళినాం. ఆదర్శ రైతు విధానాన్ని కూడా పెట్టాలని మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు అందరూ కలిసి ఉండండి,
ఏకాకి కావద్దు. మీరు మార్కెట్కు పోయినప్పుడు ఏకాకి. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ తుమ్మల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీకి చెందిన పలువురు కార్మిక సంఘాల నేతలు కలిశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డీఏ జీతాల పెంపు, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయడం వంటి విషయాలు చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల అందాల తారలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వీరి రాకతో ఎయిర్పోర్ట్లో సందడి నెలకొంది. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచంలో వివిధ దేశాల నుంచి తారలు ఒక్కొక్కరుగా లైన్ కట్టారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్యాలను చేస్తూ గానా బజానాలతో స్వాగతం పలికారు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి సరైన వైద్యం చేయకపోవడంతో కవలపిల్లలు మృతి చెందారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఇతరులు వైద్యం చేయడంతో కవలపిల్లలు మృత్యువాత పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేడు గ్రామానికి చెందిన బట్టి కీర్తి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిందని, వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో ఈ ఘోరం జరిగిందని ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. 9 గంటలకు వచ్చినాక కూడా బ్లీడింగ్ పోతుంది, బ్లీడింగ్ మంచిగా ఉన్నాయి, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, మళ్ళీ కొట్టుకున్నాక కూడా మంచిగా ఉన్నాక మళ్ళీ ఆమె కటింగ్ అవుతుంది. ఆ కట్టడానికి వాళ్ళు నొప్పుల ఇచ్చినుంటే ఏం కాకపోతే వచ్చినాక కూడా పుట్టకు ఏదో రోజు పిల్లల హార్ట్ బీట్ అనేది చెక్ చేసి డాక్టర్ ఎప్పుడు వచ్చిందమ్మా? మేము ప్యాడ్ పెట్టుకుని తీసుకొచ్చినాం కదా, ఆ ప్యాడ్ నీకు బ్లీడింగ్ చూపిస్తావా? ఫాలో అవుతూ ఉన్నాం సార్. నిన్న 4 గంటలకు తెలంగాణ 4 గంటలకు కేసు వస్తుంది మేడం ఫోన్ చేసి నొప్పులకు సూదిపి అంటే సూదిపి నా పిల్లల మొత్తం బయటికి వెళ్ళాక చచ్చిపోయిన పిల్లలు నా చేయడం పెట్టింది సార్. ఎంత నిర్లక్ష్యం చేసిన సార్, నా పిల్లలు దూరం చేశారు సార్ హాస్పిటల్లో. లేకుంటే నీకు మొత్తం ఫోన్లోనే ట్రీట్మెంట్ చేశారు సార్. ఎవ్వరు లేరు సార్. ఆ మేడం 4 గంటల నుంచి ఫోన్ చేసి 11 గంటలకు వచ్చింది సార్. అన్న పుట్టి గణేష్, మాది ఎలిమినేడు, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది.
6 years అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది. ప్రెగ్నెన్సీ అయినాక ఇక్కడ ఈ హాస్పిటల్ స్నానం కూడా చెప్పి కూడా ఇబ్బంది కాకుండా నిలబెట్టాలని చెప్పేసి బువ్వెన కూడా పెట్టకుండా చూసుకోవడం జరిగింది. అట్లాంటిది ఇంతకుముందు కూడా నెల రోజుల కింద పెయిన్స్ వస్తున్నాయనంటే రావడం జరిగింది. పెయిన్స్ సూది చేయడం జరిగింది, గ్లూకోజ్ పెట్టి పంపించడం జరిగింది. అట్లా ఎనీ టైంలో ఇక్కడ పెయిన్స్ అనిపించినప్పుడల్లా వచ్చింది. 4 గంటలకు పెయిన్స్ వస్తున్నాం అంటే హాస్పిటల్ అవ్వదని చెప్పేసి కార్లో మంచిగా తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ 4 గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లలు మొత్తం చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావాలి. ఈ నర్సులతోటే ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడూ ఇవి ట్రీట్మెంట్ చేస్తుంది. వెంకటి కాలంలో మంగళూరు చేసినట్టు చేసి నా పిల్లల్ని హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని చంపారు. ప్రేమించినట్లు నటించి లైంగికంగా దగ్గరై ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఆర్టీసీ కండక్టర్పై బాధితురాలు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. సూర్యాపేటలో ఆర్టీసీ కండక్టర్ బానోతు లచ్చిరామ్ నాయక్ అదే ప్రాంతానికి చెందిన సైదమ్మలు కొన్నేళ్లుగా సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. ఈ క్రమంలో బాధితురాలు అతన్ని పక్కన పెట్టింది. దీంతో కండక్టర్ గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయసాగాడు. అంతేకాకుండా మహిళ మరో పెళ్లి చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. కూడా నన్ను శారీరకంగా వాడుకుంటుండు. ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా, నాతోటే ఉండు పెళ్లి చేసుకుంటా అంటుండు. కానీ పెళ్లి చేసుకోమనంటే చేసుకోకుండా కట్నం తీసుకురా, నీ ఇల్లు నా పేరు మీద రాయి, ఓ 30 లక్షల కట్నంది, లేదంటే అట్లా లంజలెక్క పడు నన్ను బూతులు తిట్టుకుంటూ నన్ను కొట్టుకుంటూ హింసిస్తుండు. మొన్న ఏప్రిల్ అంటే లేదని నన్ను మోసం చేయడం జరిగింది. నేను గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఈ టెస్టులు కూడా రాశారు, ఇప్పుడు చేయించాలి. నాకు సపోర్ట్ ఎవరు లేరు వెనుక ముందు. నేను లోకల్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి మళ్ళీ వెళ్తే కూడా అక్కడికి వెళ్లకుండా నన్ను భయాందోళనకు గురి చేస్తుండు, చంపేస్తా అని. అందుకని అతను హైదరాబాద్ లోకల్లో నేను ఒక ప్రైవేట్ హాస్టల్లో వండుకుంటా ఈ ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నా. ఇక్కడ మహిళా కమిషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సూర్యాపేట డిపోలో ప్రజెంట్ చేస్తున్నారు. అతని జాబ్ కూడా తొలగించాలని నేను కోరుకుంటున్నా. నాకు తగిన న్యాయం జరగాలి. అడుగుతుండు, నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటే చేసుకొని ఇవ్వకుండా నా వీడియోస్ ఫొటోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తుండు. అదేనా? సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన అమ్మాయినండి. నాకు 2009కి ముందు బానోతి లచ్చిరామ్ అనే వ్యక్తితో నాకు పరిచయం. నాతో కేసులు కాంప్రమైజ్ చేయించుకొని మళ్ళీ నాతో సంబంధం కొనసాగించిండు. అట్లనే కొద్ది రోజులు శారీరకంగా వాడుకొని తర్వాత నన్ను పెళ్లి చేసుకో అంటుంటే నన్ను పెళ్లి చేసుకోకుండా దాట వేస్తుండు. ఆపండి సార్ ఒకసారి. 15 సంవత్సరాలుగా నన్ను శారీరకంగా వాడుకుంటూ హింసిస్తూ నేను వేరే పెళ్లి చేసుకుంటా వదిలేయని చెప్తే నన్ను వదలకుండా నా వీడియోస్ ఫొటోస్ పర్సనల్గా అమ్మాయం జరగాలని కోరుకుంటున్నా. నేను దిల్సుఖ్ నగర్ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండి ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నాను. హైదరాబాద్ లంగరౌజ్ ప్రాంతంలో హెచ్ఏఎఫ్బి టీం దాడులు నిర్వహించి 5 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న మహమ్మద్ సులేమాన్ను సోమవారం అరెస్టు చేయగా 2 సెల్ ఫోన్లు, 1 బైకును జప్తు చేశామని టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన షకీల్పై కూడా కేసు నమోదు చేసి నిందితుడిని డ్రగ్స్ సహా గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్కి అప్పగించారు. వివిధ జిల్లాల్లో తాళాలు వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు కిలో బంగారు ఆభరణాలు, వెండి పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఫక్రుద్దీన్, మహబూబ్ పీరా, లతీఫ్లు భాషా ప్రకాశం నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలోని ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల నిఘా ఉండడంతో దొంగతనాలకు అలవాటు పడినట్లు ఎస్పీ చెప్పారు. వీరంతా చాలాసార్లు అరెస్ట్ అయి మళ్లీ బయటకొచ్చాక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు, ఫక్రుద్దీన్ అనే దొంగపైనే సుమారు 110 కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు.
గాంజా మరియు దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ 9 నుంచి 12 గంటలకు ఒక క్రైమ్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్లన్నీ వేసాం. మనం ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము పోస్ట్ అప్లై చేయడం జరిగింది. అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయటం. వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేసాం. అక్కడి నుంచి మనము ఇంకా పొదిలి సిఐని టీం అంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని మనం చెక్ చేస్తే విస్తుపోయేటువంటి నిజాలు తెలిసాయి. దాదాపు దీంట్లో 3 పార్టిసిపేట్ చేశారు. చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు, అలాగే చీంపర్తి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేసాం. వీళ్ళ చిన్న తమ్ముడు జాకీర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు. ఈ ఫక్రుద్దీన్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు. వీళ్ళు ఇతరుల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది. అలాగే లాస్ట్ డిసెంబర్ 30th వీళ్ళు రికవరీలో అలాగే దొంగలు పట్టుకోవడంలో అన్ని విధాలా వీళ్ళు సహకరించారు. అలాగే చాలా అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మనం ప్రజలకి దాదాపు 1 కిలో గోల్డ్ని రికవరీ చేసి ప్రజల సొత్తును మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా రివార్డులు, అవార్డులు కష్టపడిన దానికి గుర్తింపుగా వీళ్ళని ఈరోజు కూడా మనము చాలా ప్రశంసడం. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం నెరవేరాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వేళ స్వామివారి దర్శనం బాగా జరిగింది. వేళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డు విఐపి తగ్గించాలి, సామాన్య భక్తులకి పెంచాలని ఒక కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా మా లెటర్స్ అనేవి కూడా ఆఫ్ చేయడం జరిగింది. వేళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది. ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక ఏంటంటే స్వామివారి నన్ను బతికించే నమ్మకం ఎందుకు ఉంది కనుక ఇది గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. తప్పనిసరిగా ఇలా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఇలా ఉండాలని చెప్పి చదవండి. చేత మార్పుల్ని చేర్పులు తాత్కాలికం పర్మనెంట్ గా ఏది డిసైడ్ చేయడానికి అందరూ పట్టుబడి ఉండాలి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు త్వరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయాలని సంకల్పంతో ఆయన ఉన్నాడు. అది నెరవేరాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరు నియోజకవర్గం బిహెచ్ఎల్లో ఫ్లైఓవర్ ప్రారంభం. జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉద్యాన పంటలు వేసి అధిక లాభాలు ఆర్జించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భేటీ. దీర్ఘకాలిక సమస్యలపై మంత్రితో చర్చించిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్. హైదరాబాదులో మే 10 నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీ. శంషాబాద్కు చేరుకుంటున్న వివిధ దేశాల సుందరీమణులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.